మరికొద్ది గంటల్లోనే వృశ్చిక రాశి వారి జీవితంలో వచ్చే పెను మార్పులు. వీరి పూర్తి జీవితం జూన్ నెల 2వ వారంలో అరుదైన అదృష్టం వీరికి పట్టబోతూ ఉంది. మరికొద్ది గంటల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితంలో ఎటువంటి అరుదైన అదృష్టం వీరికి పట్టబోతూ ఉంది, అసలు వృశ్చిక రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం పూర్తి వివరాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి అయితే చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని మనం గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం మన జీవితంలో చక్కని మలుపుకు కూడా దారి తీస్తుందండి. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి మరికొద్ది గంటల్లోనే వీరి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఈ సమయం అయితే వీరికి చాలా శుభ సమయంగా కనిపిస్తుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయసిద్ధి ఉంటుంది. ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రారంభించిన పనులను స్థిరచిత్తంతో పూర్తి చేయాలి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందకర క్షణాలను గడుపుతారు. దృఢ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయండి. ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా చాలా శక్తిని కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అస్సలు లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అనుకూలత అనేది అన్ని విధాలుగా కూడా అధికంగానే కనిపిస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అలాగే వీరి పూర్తి జీవితంలో కూడా వీరికి ఈ సమయంలో అనుకూల వాతావరణం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి విషయాల గురించి చూసుకున్నట్లయితే మనం ఈ రాశి వారికి ఈ నెల మీకు కొంచెం సగటు సమయం ఉంటుంది. కెరియర్ వారీగా మీకు చాలా ఒత్తిడి మరియు పని భారం కూడా కలిగి ఉంటుంది. అదనపు సమయం కూడా మీరు కొంచెం వెచ్చించాల్సి రావచ్చు. మీరు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు. కొంతకాలం వేరే ప్రదేశంలో కూడా మీరు పనిచేయాల్సి రావచ్చు. ఇంకా ఈ సమయంలో మీ పై అధికారులు, మీ యొక్క సహోద్యోగుల నుండి మీకు తక్కువ మద్దతు కూడా ఉంటుంది. ఇతర పనిలో జోక్యం చేసుకోవద్దు మరియు ఎక్కువగా మాట్లాడకుండా ప్రయత్నం చేయండి. ఎక్కువ ఒత్తిడి వచ్చినటువంటి తర్వాత కూడా మీరు దానిని అధిగమించగలుగుతారు. ఆర్థికంగా ఈ సమయం మీరు చాలా కష్టంగా ఉంటుందండి. మీరు డబ్బు సంపాదించగలుగుతారు. అధిక ధన వ్యయాన్ని కూడా చేస్తారు. అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయం చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తలు అనేక ఆలస్యాలు మరియు తక్కువ వ్యాపారాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. విద్యార్థులు తమ యొక్క విద్య పైన మరింత దృష్టి సాధిస్తే ఈ సమయంలో మేలు కలుగుతుంది కనుక కొంచెం సాధారణ సమయంగా అయితే వారికి ఉంటుంది. ఆవేశానికి లోను కాకుండా చదువు పైన శ్రద్ధ పెట్టడం, అలాగే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వలన చదువులో అనుకున్న ఫలితం మీకు సాధించగలుగుతారు. భవిష్యత్తులో మెరుగైన ఫలితాన్ని సాధించడానికి ఇవి మీకు సహాయపడతాయి కనుక మీరు ఎదుర్కొనే అడ్డంకులతో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అయితే మాత్రం అసలు కోల్పోవద్దండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క శరీరం అనేది చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయండి. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి
చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశివారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. వృశ్చిక రాశివారిని సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే శుభాలు ఫలితాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా మంచి ఫలితం వీరికి లభిస్తుంది. ఈ రాశికి చెందిన వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు. అక్కడున్న చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వారితో పరిచయాలు అనేవి పెంచుకుంటారు. ముఖ్యంగా మేష, కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారండి. ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం కూడా ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన వీరి మధ్యలో కదులుతూ ఉంటుంది. అయితే వాటిని అమలు చేయడంలో వీరు కొంత ఆలస్యం చేసే అవకాశాలు అనేవి కూడా లేకపోలేదు. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవడం వలన దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి వీరు కృషి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును కూడా అభ్యసిస్తారు. అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువుపైన ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తారు. కుటుంబ సభ్యులకు ఈ రాశి వారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు. అయితే వీరి వద్ద నుండి సరైన సహాయ సహకారాలు అయితే అందవు. ఒకనొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత కుటుంబంతోటిదే లోకం అన్నట్లుగా వీరు గడుపుతారు. ఈ రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చిత్రతతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. ఈ రాశివారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన మంచి ఫలితం వీరికి లభిస్తుంది. ఈ రాశివారి అదృష్టపు రంగు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులను ధరించడం వలన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాల నైవేద్యంగా పెట్టి చెట్టు వేర్రలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. రాహుకు సంబంధించిన వస్తువులు దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గవీసంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి. గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి. ముఖ్యంగా ఫకీర్లు, సాధువులు, బైరాగులు వంటి సంచారకులకు, పవిత్రమైన వ్యక్తులకు, మతపరమైన వ్యక్తులకు వాటిని ఇవ్వండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం ముఖ్యమైన వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.